మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా రోజువారీ కూలీలకు దుప్పట్లు పంపిణీ చేసి కాకా సేవా సమితి సభ్యుడు కాసల యాదగిరి అలాగే పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాకా చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఏఎంసీ చౌరస్తాలో గల కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముశ్చల్ల మల్లయ్య నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు। వెంకటస్వామి కాకకు జోహార్ జోహార్ వెంకటస్వామి కాకకు జోహార్ జోహార్ కాకా ఆశయాలను కాకా అమర్ హే కాకా అమర్ హే కాకా అమర్ హే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో స్వర్గీయ కాకా గడ్డం వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా మరి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది। మరి బెల్లంపల్లిలో గతంలో కూడా కాకా సేవా సమితి నుంచి కూడా కాకా గారి పేరు పైన ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేశాము। మరి కాకా గారి కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఒక కార్మికులుగా తన జీవితాన్ని మొదలుపెట్టి కేంద్ర మంత్రి స్థాయి వరకు పోయినటువంటి వ్యక్తి కాకా గారు। మరి 6 సార్లు ఎమ్మెల్యేగా మరి 4 సార్లు ఎంపీగా మరి కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టి మరి కాకా గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు। కాకా గారు 1969లో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప మహనీయుడు కాకా గారు। కాకా గారు తను ఎంపీగా ఉన్నప్పుడు తనకు పోలీస్ బుల్లెట్ దెబ్బ తాకినా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కోసం ఎంతో హరినిశలు కూడా కృషి చేశాడు। వారి వారసులు గడ్డం వినోద్ గారు, వివేక్ గారు కాకా గారి వాళ్ళ వెంబడి నడుస్తూ వారి ఆశయాల కోసం ఇతరు కూడా కాకా ఆశయాలు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ గారులకు మేము కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాకా గారి పుస్తకాలు కూడా వారి యొక్క పిల్లల పాఠ్యాల్లో చేర్పించాలని చెప్పి తెలియజేస్తూ జై కాకా।